ఓకే. ఈ ఏడీహెచ్‌డీ ఉన్న వాళ్ళ దాంట్లో మైండ్ వర్కింగ్ ఎలా ఉంటుంది? ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంటుంది? పార్ట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి? చాలా మంచి క్వెషన్ అండి. సో, ఏడీహెచ్‌డీ బ్రెయిన్‌కి ఒక నార్మల్ బ్రెయిన్‌కి డిఫరెన్స్ ఏది ఉంటుందో దాన్ని మనం పాథాలజీ అంటాం. సో, నార్మల్ బ్రెయిన్ కంటే ఏడీహెచ్‌డీ బ్రెయిన్ ఎలా డిఫరెంట్ అనేదే మనం పాథాలజీ అంటాం. ఇప్పుడు మనం ఏడీహెచ్‌డీ బ్రెయిన్‌లోకి వెళ్దాం. వాళ్ళ బ్రెయిన్‌కి నార్మల్ బ్రెయిన్‌కి ఏం తేడా అని. ఈ బ్రెయిన్‌లోకి వెళ్ళాలంటే మనం ఒక 2 టర్మ్స్ తెలుసుకోవాలన్నమాట. ఒకటి న్యూరల్ నెట్వర్క్స్ అంటాము. అదేవిధంగా గ్యాంగ్లియా అంటామన్నమాట. సో, మనకు బాడీలో కాళ్ళు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, లేకపోతే కడుపు ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉంది అని మనకు పార్ట్స్ ఉన్నాయి. హ్మ్. మన బ్రెయిన్‌లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. సో, దాన్ని ఏమంటామంటే మనము గ్యాంగ్లియా అని అంటాము. ఆహ్, లేకపోతే న్యూక్లియస్ అంటామన్నమాట. న్యూక్లియస్ అంటే ఒక సెంటర్. ఈ డిఫరెంట్ న్యూక్లియస్‌ని కలుపుతూ నెట్వర్క్స్ ఉంటాయన్నమాట. దాన్ని న్యూరల్ నెట్వర్క్స్ అంటామన్నమాట. మనము యాక్టివ్‌గా ఉండడానికి, పని చేయడానికి కొన్ని న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. దాన్ని టాస్క్ మోడ్ నెట్వర్క్ అంటామన్నమాట. కొన్ని బ్రెయిన్‌లో పార్ట్స్ కలిసి ఉంటాయి. ఒక వైర్‌లతో కలిసి ఉంటాయి. దాన్ని టాస్క్ మోడ్ నెట్వర్క్ అంటామన్నమాట. అదేవిధంగా మనం కామ్‌గా ఉండాలన్నా కూడా కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి. దాన్ని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అంటామన్నమాట. టాస్క్ మోడ్ నెట్వర్క్స్ ఏం చేస్తుంది, మీరు ఏమైనా పని చేస్తున్నారు, ఈ టాస్క్ మోడ్ నెట్వర్క్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మీరు ఏం పని చేయట్లేదు, కామ్గా ఉన్నారు, అప్పుడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో, ఎప్పుడైతే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ యాక్టివేట్ అవుతాయో టాస్క్ మోడ్ నెట్వర్క్స్ ఇన్యాక్టివ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ టాస్క్ మోడ్ నెట్వర్క్స్ యాక్టివ్ అవుతాయో ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ ఇన్యాక్టివ్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు హైపర్ యాక్టివ్ పిల్లల్లో ఈ టాస్క్ మోడ్ న్యూరల్ సిస్టమ్ అంతా కూడా హైప్‌గా ఉంటుందా? సో, దట్స్ వై వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏదైతే ఈ సీసా ఉంటుందో మీరు పని చేసేటప్పుడు టాస్క్ మోడ్ నెట్వర్క్స్ పైన ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ కామ్గా ఉండాలి. మీరు కామ్గా కూర్చున్నారు, ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ యాక్టివ్ కావాలి, టాస్క్ మోడ్ నెట్వర్క్స్ ఇన్యాక్టివేట్ కావాలి. మళ్ళీ ఇది అదేవిధంగా మనకు యాక్టివ్ టాస్క్ మోడ్ నెట్వర్క్స్లో డిఫరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయన్నమాట. దీంట్లో 2 ఉంటాయి. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్లో 3 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయన్నమాట. ఈ 3 డిఫరెంట్ నెట్వర్క్లో ఒకటి ఎగ్జైట్ అయితే 3 ఎగ్జైట్ కావాలి. ఈ టాస్క్ మోడ్ నెట్వర్క్లో ఒకటి ఎగ్జైట్ అయితే 2 కావాలి. ఈ ఈ బ్రెయిన్‌లో ఏమవుతుందంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్, టాస్క్ మోడ్ నెట్వర్క్స్ 2 ఒకటేసారి ఎగ్జైట్ కావడం, లేకపోతే 2 ఒకటేసారి డిక్రీజ్ కావడం. సో, టాస్క్ మోడ్ నెట్వర్క్స్లో 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయంటాం కదా, అది ఒకటి ఎగ్జైట్ అయితే ఇంకోటి కూడా ఎగ్జైట్ కావాలి. నార్మల్ బ్రెయిన్‌లో వీళ్ళలో ఏమవుతుందంటే ఒకటి ఎగ్జైట్ అయితే ఇంకోటి డిప్రెస్ అవుతుంది. ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్లో కూడా అంతే, ఒకటి ఎగ్జైట్ అయితే 3 ఎగ్జైట్ కావాలి. దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా తేడా వస్తుంది. ఫైనల్గా ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ అనేది ఆ టాస్క్ మోడ్ నెట్వర్క్స్, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్, ఆ సింక్ అనేది పోతుందన్నమాట. ఆ సింక్ అనేది పోవడమే మనం ఏడీహెచ్డీగా. ఇక్కడ ఇంకో పాయింట్ తెలుసుకోవాలి, ఈ సింక్ అనేది దేనివల్ల వస్తుంది అంటే మనకు ఒక కెమికల్ ఉంటుందన్నమాట, న్యూరో మాడ్యులేటర్ అంటాం అన్నమాట. దాన్ని డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ కన్నా బాగా ఉంటే, బ్రెయిన్లో కావాల్సినంత ఉంటే, ఎప్పుడు ఎగ్జైట్ కావాలో అప్పుడు ఎగ్జైట్ అవుతుంది, ఎప్పుడు డిప్రెస్ కావాలో అప్పుడు డిప్రెస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ డోపమైన్ అనేది తగ్గిపోతుందో, మన ఈ న్యూరల్ నెట్వర్క్స్లో డోపమైన్ అనేది డెఫిషియన్సీ వస్తుందో, అప్పుడు ఈ ఏదైతే ఈ సీసా యాక్టివిటీ, ఈ బ్యాలెన్సింగ్ ఉంటుందో ఇదంతా పోతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎప్పుడు డోపమైన్ తగ్గిపోతుంది బ్రెయిన్లో? ఎప్పుడు తగ్గిపోతుందంటే మనము ఏదైనా అడిక్షన్స్లోకి వెళ్తే, మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ పాన్ అడిక్షన్ ఉంది, లేకపోతే వీడియో గేమ్ అడిక్షన్ ఉంది, లేకపోతే కొకైన్ అడిక్షన్ ఉంది, కాఫీ అడిక్షన్ ఉంది, కొంతమందికి షుగర్ అడిక్షన్ ఉంది. ఎప్పుడైతే ఇట్లాంటి అడిక్షన్స్లోకి వెళ్తామో ఏమవుతుందంటే బేస్ డోపమైన్ లెవెల్స్ అనేవి పడిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే బేస్ డోపమైన్ లెవెల్స్ పడిపోతాయో సో ఈ హైపర్ యాక్టివిటీ అనేది వస్తుందన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే హైపర్ యాక్టివిటీ బ్రెయిన్లో ఏమవుతుందంటే ఎగ్జైట్ కావాల్సినవి డిప్రెస్ అవుతాయి. ఆ సింక్ అనేది ల్యాక్ ఆఫ్ సింక్ బిట్వీన్ డిఫరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, దాన్నే మనము సైంటిఫిక్గా ఈ ఏడిహెచ్డి బ్రెయిన్లో ఇలా ఉంటుందంటాం అన్నమాట. ఈ ఏడీహెచ్‌డీ ఉన్నటువంటి పిల్లల్లో బాడీలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? చేంజెస్ ఏమన్నా ఉంటాయా? మనము ఏడిహెచ్డి పిల్లల్లో బాడీలో మనం ఎక్కువ చేంజెస్ చూడము, బట్ మెయిన్గా బ్రెయిన్లోనే చూస్తామన్నమాట. సో, ఇక్కడ మనం బాడీ అంటే ఏంటంటే బ్రెయిన్ కూడా బాడీలో పార్ట్ కాబట్టి, సో మనం బ్రెయిన్లో ఏవైతే చేంజెస్ అనుకున్నామో, సో ఈ న్యూరల్ నెట్వర్క్స్, డిఫరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, టాస్క్ మోడ్ నెట్వర్క్స్, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్లో ఈ సింక్ అనేది పోవడమే మనము ఈ ఏడిహెచ్డి ప్యాథాలజీ కింద తీసుకుంటాం.